ముగ్గురు సభ్యులు కూడా నా పైకి డైరెక్ట్గా పోడియం ముందును దండం చేసుకుంటే పర్వాలేదు. పోడియం ఎక్కి కుర్చీ దగ్గరికి వాళ్ళు రావడం, ఎందుకంటే కొంతమంది ద్వారాగా వచ్చిందంటే కుర్చీని లాగాలని ప్రయత్నించినందుకు చూస్తే ఆ బిఫ్ఫెను ఆర్పేటరే అని నా కుర్చీని పట్టుకొని ఏలబడి కుర్చీని లాగాలని ట్రై చేస్తే మా సభ్యులు బయటికి పంపించడం జరిగింది. ఈ ఏదైతే డిప్యూటీ మేయర్గా ఉండి సతీష్ డైరెక్ట్గా నన్ను పేర్చేందుకు నా ముందుకి పోడియం పైకెక్కి నా దగ్గర రాగింది. ఒక మైక్ చదువుతుంటే సెక్రటరీ గారు మైక్ నిలిచి ఎరబదీసి వాళ్ళు తొయ్యడం జరిగింది. అంటే విధి విధానాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలన, దౌర్జన్య పాలన ఈ కార్పొరేషన్లో చేయనందుకు ఇప్పటి వరకు కార్పొరేషన్లో మేము ఇప్పుడు ఆ ప్రవర్తన చేయలేనప్పటికీ ఆ విధానం తీసేందుకు ఈ కార్పొరేషన్ తరఫున ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు గుర్తించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కార్పొరేషన్లో చేసే విధానాన్ని ఏదైతే విధానాన్ని కండక్ట్ చేయాలో ఆ విధంగా ప్రతిదీ 1వ, 2వ, 3వది చదువుతూ 15వది కూడా ఆమోదించి మేము చైర్ దిగడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ సహకారంతో ఈ విశాఖపట్నంలో ఒక మేయర్గా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా తప్పు జరిగే పరిస్థితి ఉండదు. నాకు తెలియజేశారు. అది తెలియజేసింది సభ్యులకు తెలియజేసే నాకు బాధ్యత ఉంది. సభ్యులకు కౌన్సిల్ ద్వారా తెలియజేసే బాధ్యతతో అందరికీ తెలియజేయనందుకు పెట్టడం జరిగింది. కౌన్సిల్ని మా కంట్రోల్లో తీసుకున్నానని మాట్లాడే ఈ నాయకులు అదే విధంగా కౌన్సిల్లో మైకులు ఇవ్వడం కానీ వాళ్ళ నాయకత్వంలో కూర్చొని చేసే విధానం ఎక్కడ కూడా ఇటువంటి విధానాన్ని తెలుగుదేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఈ విధానాలు జరగలేన విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి లాగా నేను అక్కడ ఆక్యుపై చేయలేదే. నేను ఒకటే చెప్తున్నాను, మూర్తి గారికి 40 సంవత్సరాల ముందు నుంచి సైట్ ఉంది. ఆ సైట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి గవర్నమెంట్ సైట్ అని దానికి ఏదైతే కన్సేయడం జరిగింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయాను. అందులో ఒక కాలేజీ, చాలామంది అదర్ స్టేట్స్లో కూడా ఇవాళ పిల్లలు చదువుకునే విధానము, ఆ సైట్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఒక వాటర్ జోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్న కొన్ని సైట్లు ఉన్నాయి. ఒకటి కూడా క్లియర్గా క్లారిటీగా లేని